హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు 17th రాగానే కోర్టు ట్రయల్స్లో కొన్ని విషయాలు బయటకు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకున్నాము. అయితే ఈరోజు కోర్టు ట్రయల్స్ జరిగాయి, హియరింగ్స్ విన్నారు అండ్ కొన్ని కీలక అంశాలు అయితే బయటికి రావడం జరిగేది. అవేంటి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడెప్పుడు 17th వస్తుందా అని ఎదురు చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సత్వర న్యాయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు మనతో పాటు. సో ఈ రోజు హీరింగ్స్ ప్రకారం కనుక చూస్తే ఏం జరిగింది, కీలక అంశాలు ఏంటి? నాగరాజ్ గారు, లాస్ట్ సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగా సిబిఐ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేటస్ రిపోర్ట్ సంతృప్తి చెందలేదు కాబట్టి ఈరోజు September 17th అంటే ఈరోజు ట్రయల్స్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు సిబిఐ వాళ్ళకి సంబంధించి. అంటే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. అంటే స్టేటస్ రిపోర్ట్ అంటే కంప్లీట్ టైం లైన్తో పాటు ఏ టైంకి ఏం జరిగింది టోటల్గా స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా గడిచిన 3 రోజుల నుంచి కూడా అటు సందీప్ ఘోష్ మీద అయితేనేమి, సంజయ్ రాయ్ మీద అయితేనేమి, అట్ ద సేమ్ టైం వీళ్ళతో పాటు మరికొంతమందిని కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అట్ ద సేమ్ టైం ఇంట్రాగేషన్స్, చాలా టెస్ట్లను చేసి ఒక పెద్ద రిపోర్ట్ని తయారు చేశారు. ఈరోజు సిబిఐ వాళ్ళు ఆ రిపోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకి. అయితే సుప్రీంకోర్టు సీల్డ్ కవర్ హ్యాండ్ ఓవర్ చేశారు. బట్ అందులో భాగంగానే కొంత డిస్కషన్స్ కూడా జరిగింది. సిబిఐ అడ్వకేట్స్కి ప్రభుత్వం తరపున కపిల్ సిబాల్ గారు కూర్చున్న మోర్ దెన్ 200 మంది 10 లాయర్లు 200 మంది 10 లాయర్లు ఈరోజు సుప్రీంకోర్టు అలౌ చేసింది ఈ కోర్టులో టోటల్గా అందరికి సంబంధించి. ఇది చాలా ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ చాలా తక్కువగా జరుగుతాయి. మా అయితే 20 members 30 members జాయిన్ అవుతారు తప్పించి 200 మంది 210 లాయర్స్ అడ్వకేట్స్ ఒక ఇష్యూ మీద కూర్చోవడం అనేది దిస్ ఫస్ట్ టైం నాకు తెలిసిన న్యూస్లో చూడడం ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఈరోజు సుప్రీంకోర్టులో మనం చూసినటువంటి ఈరోజు టోటల్ సినారియో. అయితే ఈరోజు సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే తీసుకున్నారు. అది నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సిబిఐ వాళ్ళు ఏదైతే దర్యాప్తు చేశారో సంఘటనా స్థలానికి సంబంధించి, ఏదైతే మృతదేహాన్ని ఎక్కడైతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అక్కడి నుంచి జరిగే సంఘటన మీద డైరెక్ట్గా మన సిజేఐ గారు చంద్రచూడ్ గారు ఒక అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. సిబిఐ యొక్క పని విధానం అంత సంతృప్తికరంగా లేదు. ఏదైతే ఎలా విచారించాలి మృతదేహాన్ని తాలూకా తీసుకొని ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో సిబిఐ వాళ్ళు ప్రయర్గా దాన్ని అప్డేట్ చేయలేదన్న విషయం మీద కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్గా చెప్పు, అంటే కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. సెకండ్ పాయింట్ మరొకటి ఏంటంటే కపిల్ సిబాల్ గారు, దీనికన్నా ఫస్ట్ యాక్చువల్గా సిబిఐ వచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. కపిల్ సిబాల్ గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లేవనెత్తారు. ఏం చెప్పారంటే ఈ లైవ్ స్ట్రీమింగ్ సుప్రీంకోర్టులో ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారో దీన్ని ఇమీడియట్గా ఆపమని చెప్పి రిక్వెస్ట్ చేశారు ప్రభుత్వం తరపున. ఆయన ఎందుకనంటే మేమేదో ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నాం, అటు నిందితుల్ని కొంతమందిని మేము వెనకేసుకొస్తున్నాం, వాళ్ళని నిందితుల తరపున మేము సపోర్ట్ చేస్తున్నామని వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా చాలా నిరసనలో భాగంగా మా ఆఫీస్కి మాకు రిటర్న్ కాల్స్ వస్తున్నాయి. మా మహిళా న్యాయవాదుల మీద మీకు యాసిడ్లు వేసి చంపేస్తాం, మేము ఇంకో రకంగా చేస్తామని చెప్పి భయంకరమైన ఈమెయిల్స్, మేము బయటకు రావాలంటే భయం వేసే పరిస్థితి ఉన్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ని స్టాప్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి ఒక రిక్వెస్ట్ని పెట్టుకున్నారు కపిల్ సిబాల్ గారు. అయితే ఈ విషయంపై చంద్రచూడ్ గారు మాట్లాడుతూ ఇది ఎందుకంటే ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించి విషయం కాబట్టి మీరే యాజ్ బీయింగ్ ఎన్ అడ్వకేట్, సో అది మీరు చూసుకోవాల్సిన బాధ్యత, దానికి మేము రక్షణ కావాలంటే కల్పించగలుగుతాం తప్పించి లైవ్ స్ట్రీమింగ్ని ఆపేమని చెప్పే ఇది మీకు కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రజా ప్రయోజనాలు, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది వేల మంది చూస్తున్నటువంటి కోట్ల మంది దీన్ని చూస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ మేము ఆపే ప్రసక్తి లేదు, ఇది లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది అని చెప్పి కపిల్ సిబాల్ గారికి ధీటుగా సమాధానం చెప్పారు చంద్రచూడ్ గారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో చంద్రచూడ్ గారు దీని మీద ఎంత సీరియస్నెస్ కనిపిస్తున్నది మనకు అర్థమవుతుంది దీనికి సంబంధించి. మూడవది మరొక కీలకమైన విషయం ఏంటంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఒక వైద్య విద్యార్థులకు మాత్రం, అంటే మెడికోస్ కానీ లేదా విద్యార్థులకు కానీ అప్ టు midnight 12 వరకే మేము డ్యూటీస్ వేస్తాం, ఆ పైన డ్యూటీస్ ఉండవని చెప్పి ఈరోజు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని యాస్టిస్గా సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఓన్లీ midnight 12 వరకు మాత్రమే డ్యూటీస్ ఉంటాయి. 12 తర్వాత వాళ్ళకి ఎటువంటి డ్యూటీస్ అయితే మేము వేయడానికి కుదరదు, అది మెడికల్ కాలేజ్ అయినా సరే మెడికల్ హాస్పిటల్ అని చెప్పి కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మనం ముందు అనుకున్నాం లాస్ట్ టైం ఈ కేసు మీద చాలా కొత్త మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పాం. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఇది నిర్ణయం ఉందో బహుశా మిగిలిన రాష్ట్రాలు కూడా యాస్టిస్గా ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటున్నాను. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా వస్తే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఎలాగో టాస్క్ ఫోర్స్ ఉంది కాబట్టి టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా బహుశా ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా ఉంది నాగరాజ్ గారు. ఇంకొక కీలకమైన పాయింట్ చూసినట్లయితే
అయితే ఈరోజు జరిగినటువంటి ఈ సుప్రీంకోర్టు యొక్క ట్రయల్స్లో కంటిన్యూ ట్రయల్స్ అన్నీ అవుతున్నాయి, కానీ సిబిఐ వాళ్ళు ఒక పాయింట్ చెప్పడం జరిగింది. బహుశా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ నాగరాజు గారు. ఏంటి సార్ అది? అందులో ఏం చెప్పారంటే, ఆర్థిక అవకతవకలకు పాల్పడినటువంటి సందీప్ ఘోష్, అక్రమార్జన కేసులో అరెస్ట్ అయిన సందీప్ ఘోష్ గారికి, అదేవిధంగా ఈ రేప్ అండ్ మర్డర్ కేసులో ఏదైతే ఉందో దీని వెనకాల ఈ సంఘటన కేవలం ఏదో తాత్కాలికంగా ఒక సంఘటన జరిగింది కాదు, దీని వెనకాల చాలా హస్తాలు ఉన్నాయి, చాలామంది ఒక కాన్స్పిరసీ ఉంది అని ఒక విషయాన్ని సిబిఐ చెప్పకనే చెప్పారు. అంటే సీల్డ్ కవర్లో ఉన్నటువంటి మ్యాటర్ని జస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పడం జరిగింది. సో ఆ సింగిల్ సెంటెన్సే బహుశా ఎంటైర్ ఈ కేసుకి మూలాధారంగా మనం చెప్పుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది, సిబిఐలో ఒక నివేదిక ఇస్తూ కూడా మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ పేరెంట్స్ వైపు నుంచి, ఎవరైతే ఈ బాధిత కుటుంబీకురాలు అభయ సంబంధించి ఎవరైతే ఉన్నారో, అభయ పేరెంట్స్ ఏదైతే ఇప్పటివరకు చేశారో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ చేసింది సిబిఐకి, మీరు బాధిత కుటుంబీకురాల యొక్క వాళ్ళని కూడా మీరు మాట్లాడండి, వాళ్ళు ఏదైతే సంశయాలు లేవనెత్తుతున్నారో, వాళ్ళు ఏదైతే వాళ్ళ వాయిస్ గలమెత్తున్నారో వాటిని కూడా మీరు వినే ప్రయత్నం చేయండి. గడిచిన 36 డేస్ నుంచి మీరు ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ యొక్క వెర్షన్ కూడా వినండి, దాని మీద కూడా ఇంటరాగేషన్ చేయమని చెప్పి ఒక సిబిఐకి ఒక సూచన చేశారు సుప్రీంకోర్టులో. మరొకటి పేరెంట్స్ తరపు నుంచి ఒక రిక్వెజేషన్ వెళ్ళింది. ఏంటంటే, ముఖ్యంగా గూగుల్ వికీపీడియాలో ఈ అభయానికి ఫైలింగ్ చేస్తుంటే టోటల్ అభయ యొక్క ఫొటోస్, ఆమె తాలూకా టోటల్ కంప్లీట్ హిస్టరీ, ఆమెకి ఎలా మానభంగం జరిగింది, ఎలా అత్యాచారం జరిగింది, ఈ విషయాల మీద కంప్లీట్ డీటెయిల్స్ వస్తున్నాయి. అయితే మేము గూగుల్కి క్లియర్గా చెప్పడం జరిగింది, కానీ గూగుల్ వాళ్ళు దీని మీద క్లియర్గా అప్డేట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే పూర్తిగా రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అమ్మాయి యొక్క ఫొటోస్ కానివచ్చు, లేకపోతే ఇష్యూ మీద చాలా డిస్క్రిప్షన్ వస్తుంది, ఇవి బ్యాన్ చేయమని చెప్పి అడిగినప్పుడు కూడా సోషల్ మీడియాలో జరగట్లేదంటే దీని మీద కాస్తంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఆగ్రహం వ్యక్తం చేసి గడిచినటువంటి సెషన్లోనే దీని విషయంపై చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా యాక్షన్ తీసుకోలేదు. ఈసారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ మీరు వీలైతే ప్రభుత్వం తరపున తుషార్ మెహతా గారు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అని చెప్పారు మేడం, ఇమీడియట్గా వికీపీడియా వాళ్ళతో మాట్లాడి గూగుల్ నుంచి టోటల్గా అభయ పేరు తప్పించి మరొక పేరు వినిపించకూడదు, అమ్మాయి పేరు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, వాయిస్ ఓవర్స్ కానీ, క్లిప్పింగ్స్ కానీ ఎటువంటి సంబంధించినటువంటి ఏవి కూడా ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ రాకుండా చూసే ప్రయత్నం చేయాలని చెప్పి తుషార్ మెహతా గారికి సుప్రీంకోర్టు కాస్త గట్టిగా ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. బహుశా మనం కూడా ఇక్కడ ప్రయత్నం చేయలేదండి, ఫ్రమ్ డే అన్వర్డ్స్ కూడా మన వీడియో చట్టబద్ధంగా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఈవెన్ మన ఛానల్లో ఎక్కడ కూడా పోస్టర్లో కూడా వేయలేదు, అంటే థంబ్నెయిల్లో కూడా ఎక్కడ వేయలేదు. అదేనండి, ఇది సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం చెప్పింది దానికి సంబంధించి నాగరాజు గారు. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నాగరాజు గారు, దీనికి సంబంధించి కేసులో భాగంగా సిబిఐ వాళ్ళు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో, సిబిఐ దర్యాప్తు సంస్థలో ఈ ముఖ్యంగా విట్నెస్ని గ్యాదర్ చేసే ఒక వింగ్ ఉంటుంది, సాక్ష్యాధారాలు సేకరించినటువంటి ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగం సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి ఈరోజు ప్రజెంట్ ట్రయల్స్లో భాగంగా అందరూ వచ్చి అక్కడ రిప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. సో దానిలో భాగంగా చేసినప్పుడు అంటే ఇక్కడ మీకు ఒక కీ పాయింట్ చెప్పాలి, సుప్రీంకోర్టు యొక్క ట్రయల్స్లో ఏమవుతున్నాయి ఈరోజు మనం లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నాము, కేవలం అడ్వకేట్స్ నుంచి జడ్జి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడుతున్న వెర్షన్సే మనకు కనిపిస్తున్నాయి. కానీ దీనికి బిఫోర్ కొన్ని ట్రయల్స్లో అవుతుంటే సాక్ష్యాధారాలు రావడం, వాళ్ళు కూడా వాళ్ళ వెర్షన్స్ చెప్తూ వెళ్తుంటారు, ఇటువంటివన్నీ కూడా మనకి లైవ్ స్ట్రీమింగ్లో చూపించట్లేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ సెషన్ నడుస్తుంటుంది. అయితే ఈ సాక్ష్యాధారాలకు సంబంధించిన విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధికారులు ఒక కీలకమైన పాయింట్ చెప్పారు, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. నేను 2 విషయాలు చెప్పాను, ఇది మనం ఈ డిస్కషన్లోనే ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పాను. సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి దర్యాప్తులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇందులో సందీప్ ఘోష్తో పాటు మరికొంత కాన్స్పిరసీ ఉందని ఒక పాయింట్ చెప్పాను. ఇప్పుడు నేను మరో సెకండ్ పాయింట్ చెప్తున్నాను. దీంట్లో అంటే ఈ సాక్ష్యాధార విభాగం ఏదైతే ఉందో ఈ విభాగంలో కీలక అధికారులు వచ్చి చెప్పడం జరిగిందంటే అక్కడ మరికొన్ని పేర్లు ఉన్నాయి. సాక్ష్య ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో ఆ సంఘటనా స్థలంలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, జాగ్రత్తగా వినాలి నాగరాజు గారు, ఈ సంఘటనా స్థలంలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వారి యొక్క పేర్లు కూడా మమ్మల్ని క్లియర్ చేయమంటారా, ఇప్పుడు అఫీషియల్గా చెప్పమంటారా, లేకపోతే సీల్డ్ కవర్లు ఇమ్మంటారా అని ఒక మాట వాడడం జరిగింది. మనం ఆ ట్రయల్స్లో భాగంగా కాస్త అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇందులో ఉన్నటువంటి కీలకమైన మరికొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు కూడా రివీల్ చేయమంటారా లేకపోతే సీల్డ్ కవర్లు ఉన్నాయి మీరు చూసుకుంటారా అని ఒక క్వశ్చన్ చెప్పడం జరిగింది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కానీ ఈ పాయింట్స్ మనకు అర్థం కావు నాగరాజు గారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బహుశా ఆ సంఘటనా స్థలంలో మరికొంతమంది వ్యక్తులు కూడా పార్టిసిపేట్ చేసి ఉండే అవకాశాన్ని జస్ట్ ఈ ఒక్క పాయింట్ మనం తీసుకోవడం వల్ల మనకి ఎంటైర్ అక్కడ స్టోరీ ఏదో జరిగింది, అది సీల్డ్ కవర్లో ఉంది అన్న విషయం అయితే అర్థమవుతుంది. అయితే ఈ సీల్డ్ కవర్ స్టోరీ గురించి వీళ్ళు మాట్లాడడం జరిగింది. అడ్వకేట్స్ అడిగారు అది రివీల్ చేయమంటే క్లియర్గా చెప్పారు చంద్రచూడ్ గారు, అంటే ఇది ఏదైతే ఉంది ఈ స్టేటస్ రిపోర్ట్ సిబిఐ వల్ల మాకు ఏదైతే అందజేశారో ఈ స్టేటస్ రిపోర్ట్ మేము పూర్తిగా స్టడీ చేస్తాం, ఎందుకంటే అది బహిర్గతం చేసే పరిస్థితి కాదు, ఎందుకంటే ఇంకా దర్యాప్తు
దర్యాప్తు జరుగుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్కి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్లో కానీ మేము అఫీషియల్గా దీన్ని డిక్లేర్ చేయం. ఇది టోటల్గా స్టడీ చేసిన తర్వాత క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చే టైంకి మేము దీని తలక టోటల్ కీ పాయింట్స్ అన్ని కూడా రివీల్ చేస్తాం అన్నట్టుగా చంద్రచూడ్ గారు మాట్లాడడం జరిగింది. అంటే డెఫినెట్గా ఇందులో కొంతమంది ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిన్న సెప్టెంబర్ 16 నాడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారితో నిరసనకారులకు మధ్య ఒక చర్చ జరిగింది. దాని మీద రాత్రి అరౌండ్ 12-1 గంటల టైంలో వీళ్ళ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తూ మమతా బెనర్జీ గారు 99% యాక్సెప్ట్ చేస్తూ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో భాగంగా నిరసనకారులు తమ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తారా లేదా స్టాప్ చేస్తారా అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతానికి వాళ్ళు మేము ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం, ఈ మీటింగ్లో మేము ఏదైతే ప్రపోజల్ చేస్తాం దాన్ని బట్టి మా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఓకే. అయితే దీనికి సంబంధించి కపిల్ సిపాల్ గారు క్లియర్గా ఒక క్లారిటీ ఇస్తూ, మీరు నేను చర్చలు జరిపారు, కొంతవరకు మీరు ఇచ్చిన 4 డిమాండ్స్లో మేము 3 డిమాండ్స్ యాక్సెప్ట్ చేశాం. కాబట్టి నిరసనకారుల మీద ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే కేసులు అక్రమంగా పెట్టిన కేసులు కావచ్చు, లేకపోతే ఈ ధర్నాలు రాస్తారోకలు గడిచిన 36 రోజులుగా ఎవరెవరైతే ఈ వైద్యాధికారులు చేశారో వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి కేసులు వాళ్ళ మీద ఉండవని చెప్తూ ఒక కన్ఫర్మేషన్ అయితే వాళ్ళ మీద ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కపిల్ సిపాల్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడి విషయం చెప్పడం జరిగింది. సో నిరసనకారుల మీద ఎటువంటి దాడులు కానీ లేకపోతే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఉండే అవకాశం అయితే లేనట్టుగా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం మీద వైద్యాధికారుల వైపు నుంచి మాట్లాడుతున్నటువంటి అడ్వకేట్ జితేంద్ర సింగ్ గురించి మాట్లాడుతూ, ఇది జనరల్ బాడీ మీటింగ్ మీరు ఎప్పట్లో కన్ఫర్మేషన్ చేస్తున్నారు, ఆ బాడీ మీటింగ్ అయిన తర్వాత మీరు క్లియర్ చేస్తారు, ఎప్పుడు మీటింగ్ అవుతుందని కపిల్ సిబాల్ గారు సూటిగా అడిగినప్పుడు ఈయన చెప్పిందంటే ఇప్పటివరకు మేము టైం కన్ఫర్మ్ చేసుకోలేదు దానికి సంబంధించిన మీటింగ్, బట్ బహుశా ఈరోజు ఈవినింగ్ మేము ఆ బాడీ మీటింగ్ ఉంటుంది, దాని తర్వాత మేము ఈ కంటిన్యూ అవుతుందా లేదా అనే విషయం కన్ఫర్మ్ చేస్తామని చెప్పి జితేంద్ర సింగ్ అడ్వకేట్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కీ పాయింట్ అంటే కపిల్ సిబాల్ గారు చెప్పి ఎవరైతే సమ్మె విరమిస్తారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవని చెప్పడం జరిగింది. మరి సమ్మె విరమిస్తారన్నది ఈ క్షణం వరకైతే ఇంకా జనరల్ బాడీ మీటింగ్ కాలేదు. కొన్ని వార్తలు సమ్మె విరమించేశారని చెప్తున్నారు, కొంతమంది ఇంకా విరమించలేదని చెప్తున్నారు. బహుశా ఏ విషయం క్లారిటీ అంది మనకి ఈవినింగ్ అప్డేట్ సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని సుప్రీంకోర్టులో ట్రయల్స్లో మార్నింగ్ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 ఆల్మోస్ట్ 2:30 వరకు జరిగింది ఈ డిస్కషన్స్. బట్ కొన్ని కీలకమైనటువంటి విధి విధానాలు అయితే ఒక రూపకల్పన జరిగింది, కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వచ్చాయి. అయితే ఒకవైపు సుప్రీంకోర్టు ట్రయల్స్ అవుతుండడం భాగంగానే దీని మీద సందీప్ ఘోష్ మీద ఈడీ దాడులు మరో పక్క ఆల్రెడీ జరుగుతున్నాయి, ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం నాగరాజు గారు, ఎందుకంటే ఈడీ దాడుల సబ్జెక్ట్ వేరే, ఇది సుప్రీంకోర్టు ట్రయల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు సందీప్ ఘోష్ గారి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ కీ పాయింట్స్ వచ్చాయి, చాలా వాల్యుబుల్ పాయింట్స్ వచ్చాయి. ఇప్పటివరకు మనం సస్పెక్ట్ చేసాం సంజయ్ అనుకున్నాం, కానీ నిన్న మనం చెప్పిన నార్త్ బెంగాల్ లాబీ కూడా పార్ట్ ఉందని చెప్పి దానిలో కూడా మరికొన్ని ఎపిసోడ్స్ మనం చేయాలి. ఎందుకంటే నార్త్ బెంగాల్ లాబీ కూడా అది ఒక ఎపిసోడ్లో అయ్యే పరిస్థితి కాదు, అది చాలా ఇది ఒక 3-4 ఎపిసోడ్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటున్నాయి దాంట్లో కూడా. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈడీ దాడులు చేశారు, అందులో దొరికినటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఏమేమి దొరికాయి, అందులో ఇవన్నీ కూడా మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడదాం నాగరాజు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. ఏదేమైనా సరే వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. అండ్ ఈరోజు సుప్రీంకోర్టు హియరింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కీలక అంశాల మీద మాత్రం డెఫినెట్గా న్యాయపరంగా ఏవైతే మాట్లాడాలి, ఏవైతే చర్చించాలి, వేటి మీద క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందో వాటి మీద కొంత క్లారిటీ రావడం అయితే జరిగింది. సో మీరు చెప్పినట్లు సందీప్ ఘోష్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వస్తాయి నాగరాజు గారు. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.